టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. మొన్నటి వరకు యువగలం పాదయాత్ర చేపట్టిన లోకేష్ ఆదివారం నుంచి శంఖారావం పేరిట ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. యువగలంలో తాను వెల్లని నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన లోకేష్ ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తద్వారా ప్రజల్లోకి టీడీపీని మరింత బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, యాత్రలు నిర్వహిస్తోంది. రా కదలిరా పేరిట 20 పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరిట యాత్ర నిర్వహిస్తూ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా లోకేష్ శంఖారావం యాత్ర పేరిట రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. యువగలం పేరిట గతేడాది జనవరిలో యాత్ర ప్రారంభించిన లోకేష్ డిసెంబర్ 18 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. మొత్తం 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని భావించిన చంద్రబాబు అరెస్టు వంటి కారణాల వల్ల 226 రోజుల్లోనే యువగలాన్ని ముగించాల్సి వచ్చింది. ఈ యాత్ర తద్వారా 97 నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేష్ ఇప్పుడు మిగిలిన 78 సెగ్మెంట్లపై దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన యాత్ర ప్రారంభించనున్నారు లోకేష్. ఆదివారం ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలను తెలుసుకోవడంతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తల్ని స్వయంగా కలిసి వారిలో ధైర్యం నింపాలని భావిస్తున్నారు. ఈ నెల 12న నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, 13న పాతపట్నం, పాలకొండ, కురుపాం సెగ్మెంట్లలో శంఖారావం యాత్ర నిర్వహించనున్నారు లోకేష్.